శిక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి 30 వచనాలలో ఇంతకు ముందు వచనాలలో తాను యోబుపై నిందలు మోపడంలో చాలా దూరం వెళ్ళానని, యోబును దోషిగా తీర్చడంలో చాలా కఠినంగా మాట్లాడానని గ్రహించి ఇప్పుడు మరలా యోబుతో నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు శాంతి కలుగుతుంది అని, ఆయన ఉపదేశమును స్వీకరించి నీ మనస్సులో ఆయన వాక్కులు ఉంచుకొనుమని, శక్తివంతుడైన దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకించి నీ స్థితిని మారుస్తాడని యోబుతో అతని స్నేహితుడైన ఎలీఫజు చెప్తున్నటువంటి సందర్భంలోనిది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలలో యోబు తన జీవితంలో అనుభవిస్తున్న శోధనలు అతడు చేసిన పాపముల వలన కాక దేవుడు అనుమతించడం ద్వారా వచ్చినవి. వాటి ద్వారా వారి విశ్వాసమును పరీక్షించి సరిదిద్దుట ద్వారా ఆ మనిషి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతాడు. దీని వెనుక యోబు ఎడల దేవునికున్న ఉద్దేశం, శోధనల గుండా ప్రయాణించిన యోబు యోగ్యతను రుజువు చేసి యోబు కనపరిచిన విశ్వాస్యత, చేసిన ప్రార్థనకు జవాబుగా దయచేసి అతనిని ఆనందింపచేయడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలలో ప్రభువు మన జీవితాలలో ఆయన ఇచ్చిన శిక్షను తృణీకరింపక, ఆయన మందలింపుకు బాధపడక, దేవుడు నా చేయి విడువడని నిరుత్సాహపడక ఆ శిక్షను స్వీకరించి వాటికి ఎదురొడ్డి నిలబడి దేవుని ఎడల మన విశ్వాస్యతను కనుపరిచి ఆయనకు మొరపెడితే మన మనవులు ఆలకించి జవాబు దయచేస్తాడు. ఆమేన్.